నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను మీ శ్రీలత. జీతాలు జాప్యంపై కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన్ డ్రైవర్స్ నిరసన చేపట్టి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ 2022 జనవరి నుండి క్లాప్ వాహనాలు అమల్లోకి వచ్చాయని, నాటి నుండి ఏనాడు 5వ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ జీతాలు నేటికి అందకపోవడం పట్ల గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కలిసి విన్నవించామన్నారు. జీవో నంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు జిందాబాద్ 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 క్లాబ్ డ్రైవర్ ఐక్యత, కాకినాడ క్లాబ్ డ్రైవర్ ఐక్యత, కాకినాడ క్లాబ్ డ్రైవర్ ఐక్యత. జీతాలు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పిఎఫ్ఈఎస్ఏ సక్రమంగా పిఎఫ్ఈఎస్ఏ సక్రమంగా పిఎఫ్ఈఎస్ఏ సక్రమంగా క్లాబ్ డ్రైవర్ ఐక్యత, క్లాబ్ డ్రైవర్ ఐక్యత. జీతాలు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే. అయిపోయినాయి. నేను అందరికీ నమస్కారం అండి. కాకినాడ యూఎల్బీ యూఎల్బీలో నగరపాలక సంస్థకు అనుసరించి 105 మంది డ్రైవర్లు ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సేకరణ నిర్వహణ జరుగుతుందండి. కాకపోతే 2022 జనవరి నుంచి ఈ యొక్క కాకినాడ క్లాప్ అన్నది ప్రారంభం జరిగిందండి. గత 2.5 సంవత్సరం, దగ్గర 3వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలని వేతనాలతో మేము మా యొక్క పోషణ జరుగుతుంది. కాకపోతే గతంలో చాలాసార్లు శాలరీ మాది పెంచమని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అవ్వలేదు. అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతనం ఏదైతే జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయలు శాలరీ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన క్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల 25వ తారీఖు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ఈఎస్ఎల్ కూడా అమలు కాలేదు. గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో 1 నుంచి 5వ తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని, ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో 07 ప్రకారంగా 18,500 రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని, పిఎఫ్ఈఎస్ఆర్ అమలు చేయాలని. 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ పుష్పయోగ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, ముఖ్య అర్చక కంచబట్ల రామ్ కుమార్, దత్తు శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, కుటుంబ సమేతంగా అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ దామోర కృష్ణారావు, పర్యవేక్షణ గణపతి, అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో
गणपति प्रसाद सिद्धिस्तु विज्ञान विघ्नमय कंकरेवा स्वामीवारी अमरनाथ समर्पणा तत्व सर ये हस्तग्राम इंद्र దంపతులు స్వామివారి అమ్మవారి ఆత్మజాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం యమునావేద సంహారిణే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం పక్షమానకరాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం అనంతాయ నమః ఓం సత్యవాచే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కృష్ణా వసుధారణ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం కృష్ణై నమః ఓం మహాలక్ష్మ్యై నమః శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః శివకర్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాలక్ష్మ్యై దేవాయ సత్యదేవాయ నమః శ్రీ సత్యదేవాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శ్రీ సత్యనారాయణం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నానాజీ మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృషితో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని నానాజీ తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని నానాజీ కోరారు. అసలు యాక్చువల్గా 12వ తారీఖు రాత్రి 11వ తారీఖు పొద్దున పంచుదాం అనుకున్నారు చాలా పెద్ద ఎత్తున. కానీ ఎప్పుడైతే ఇది అలరైందో మానేయడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో ఉన్న నకిలీ పట్టాలు అర్హులు అంటే ఇన్ సెన్స్ కొంతమంది ఏ లెక్క వేస్తున్నారంటే ఒక ఇంటిలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి ఇచ్చేసాం కదా ఇది ఒకడే అర్హుడు, ఆడు కొడుకు కోడలు అర్హులు కాదనుకుంటున్నారు. తండ్రి తల్లిని కొడుకు కోడలు ఒక గదిలో కాపురం చేస్తారా? ఎక్కడైనా విన్నారా? ఇది ఆ లెక్కలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. నువ్వు కొన్ని వేల గజాలు కొన్ని వేల ఎకరాలు ఎక్వైర్ చేసి ఇష్టం వచ్చిన రేటు ఎక్వైర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు కొన్ని కోట్లు మేము అందరూ కరోనాలో ఉంటుండగా కొన్ని కోట్ల రూపాయలు మీరు డ్రా చేసేసి ఈవేళేమో ఏమో మావిడాడ, అన్నపర్తి, ఇంకొక ఊరు ఏంటది ద్వారపూడి, అసలు ఆ ఏరియాలో వాళ్ళందరికీ అమ్మేసి ఎందుకు అలాగా ఒక ఊరిలో ఎందుకు ఇచ్చారు తెలుసా పట్టాలు? ఎలా అమ్మితే తెలకుండా ఉండడానికి ఇచ్చారు. ఎన్ని యాసాలు అయ్యాలో ప్రజల డబ్బులు దప్పడానికి, ప్రజలను బాధించడానికి ఎన్ని యాసాలు వేయాలో అన్ని యాసాలు వేశారు. ప్రతి యాసానికి ఒక గుంజి తీస్తాను, అందులో డౌట్ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రావులపాలెం సిఐ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఏసీబీ అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో సురక్షితంగా భద్రపరచడం జరిగిందన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం, గోపాల్ నగర్, మల్బు వద్ద త్రాగునీటి చెరువులో వాతావరణంలో మార్పుల కారణంగా ఉదయం నుండి చేపలు చనిపోయి తేలిపోతున్నాయి. పీడబ్ల్యూడీ అధికారులను వివరణ అడగగా వాతావరణంలోని మార్పుల కారణంగానే చేపలు చనిపోయాయని తెలిపారు. చనిపోయిన చేపలను తీసి మట్టిలో పూడ్చి పెడుతున్నామని తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.